టీజీ5 న్యూస్ కి స్వాగతం। సద్దుల బతుకమ్మను పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అయోధ్య నగర్లో దుర్గామాత మండపం వద్ద మహిళలు పెద్ద ఎత్తున కోలాహలంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు। చిన్నారుల నుండి పెద్దవారి వరకు మహిళలు బతుకమ్మ పాటలపై నృత్యాలు చేసి ఒకరికి ఒకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు। తాము అయోధ్య నగర్లో ప్రతి సంవత్సరం ఎంతో భక్తి శ్రద్ధలతో దుర్గామాత మండపాలను ఏర్పాటు చేసి బతుకమ్మ ఆడటం ఆనవాయితీగా వస్తుందన్నారు। ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఎడ్ల మల్లేష్ ముదిరాజ్ ముఖ్య అతిథులుగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు। అమ్మవారి కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరారు। కాలనీ వాసులకు కార్పొరేషన్ ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు। అందరికీ నమస్కారము। మా అయోధ్యనగర్ కాలనీలో ఎవ్రీ ఇయర్ దుర్గామాతని సంతోషంగా జరుపుకుంటాము। ఆ తల్లి ఆశీర్వాదం మాకు ఉండాలని ఎల్లవేళ కోరుకుంటాము। అదేవిధంగా బతుకమ్మ సంబరాలు ప్రతి ఏటా ఈ విధంగానే ఈ కమిటీల్లో ఇదే సంతోషంగా జరుపుకుంటాము। అలాగే మా కాలనీ వాసులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు। మహిళలందరము హ్యాపీగా ఈ బతుకమ్మ సంబరాలు చేసుకుంటాము ఈ కమిటీల్లో। అదేవిధంగా ఎవ్రీ ఇయర్ ఇదే సంతోషంగా బతుకమ్మ సంబరాలు జరగాలని కోరుకుంటున్నాను। అందరికీ నమస్తే। అయోధ్యనగర్ వాసులందరికీ దసరా బతుకమ్మ శుభాకాంక్షలు। మేమందరం ఇక్కడ గత 7-8 ఏళ్ళ నుంచి దుర్గామాతను పెట్టడం జరిగింది। మహిళలందరూ కలిసి మెలిసి అంతా కుటుంబం ఫ్రెండ్స్ లాగా మంచి ఎంజాయ్ చేస్తాము। బతుకమ్మలు పిల్లలు పెద్దలు అన్నలు అంకుల్స్ అందరూ సహకరిస్తూ బతుకమ్మ ఒక పండుగలాగా జరుపుకుంటాము ప్రతి సంవత్సరము। మా కమిటీ కలిసి చేసుకుంటాం। దసరా శుభాకాంక్షలు। ఈ హిందూ సమాజం పైన ఎన్ని దాడులు జరిగినా గతంలో 800 సంవత్సరాలు ఒక ముస్లింలు పరిపాలన చేశారు, ఒక 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేశారు। హిందూ ధర్మం చెక్కు చెదరకుండా ఈరోజు ఈ అమ్మలు అక్కలు చెల్లెళ్ళు హిందూ ధర్మాన్ని కాపాడుతున్నారు। ఈరోజు నిన్న ఒక సంఘటన జరిగింది। ఈరోజు భారతదేశంలో విచ్ఛిన్నం చేయాలని కొన్ని శక్తులు కుట్రలు పడినాయి। ఆ విచ్ఛిన్నాన్ని భారత ప్రభుత్వము తీసుకొచ్చి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది। ఈ సనాతనమైన హిందూ ధర్మాన్ని కాపాడుతున్న మహిళామణులకు విజయదశమి శుభాకాంక్షలు। అదేవిధంగా నన్ను కౌన్సిల్కి పంపించి నన్ను గెలిపించిన నా వార్డు ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు। అదేవిధంగా మహేశ్వరం నియోజకవర్గ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తాను। మహిళలు అత్యధిక సంఖ్యలో బతుకమ్మలు తీసుకొచ్చి కోలాహలంగా బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు। వారికి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము। అదేవిధంగా దసరా బతుకమ్మ సందర్భంగా మా కాలనీ వాసులకు మీర్పేట ప్రజలకు అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము। మీర్పేట్లో ఉన్న అయోధ్యనగర్ కాలనీ ప్రజలందరికీ దసరా మరియు బతుకమ్మ శుభాకాంక్షలు। ఇక్కడ విషయం ఏంటంటే మా అయోధ్యనగర్ కాలనీలో గత 7-8 సంవత్సరాల నుంచి అమ్మవారు భక్తి శ్రద్ధలతో మా అయోధ్యనగర్ కాలనీ ఆడపడుచులందరూ ఒక కుటుంబం లెక్క అయ్యి అందరూ కలిసిమెలిసి అయ్యి ఈ ఉత్సవాలు నవరాత్రి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు। అలాగే నిమజ్జనం రోజు కూడా ఒక యూనిఫామ్ లెక్క ఉండి అందరూ ఒకటే ఉండాలని చేసి ఒకటే యూనిఫామ్ లెక్క చేసి అమ్మవారిని ఊరేగింపు కూడా అంత అంగరంగ వైభవంగా కలిసిమెలిసిగా భక్తి శ్రద్ధలతో ఊరేగింపు కూడా ఉంటుంది। అలాగే అందరికీ దసరా దీపావళి శుభాకాంక్షలు। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।